డ్యూటీ పరంగా ఎయిర్ పోలీస్కైనా 2 బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్ కి మంచి రికార్డు ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఏవైతే అజిటేషన్స్ కానివ్వండి, పండుగల సందర్భంగా బందోబస్తులు కానివ్వండి, ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్ని కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉంది. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో, మత సామరస్యం సంబంధించిన అంశాలు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైతే వస్తాయో అవి కూడా ఆఫీసర్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ఏదైనా జరగకముందు దానికి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. ఆఫీసర్స్ లో తేడా ఎక్కడ వస్తుందంటే, కొంతమంది అధికారులు వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు. ఈ సంకేతాలు ఏవైతే వస్తున్నాయో, చిహ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అలసత్వం చూపించి అది ఏది కాదులేండి అని అనుకోవడం, దాంతో సమస్య పెరుగుతుంది, జటిలం అవుతుంది. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే, అందరు అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి యాంటిసిపేట్ చేసి చేస్తే ఈ సమయంలోనే మనము, సిటీ పోలీస్ లో కూడా మీరు చూసుంటారు, ఏ సమస్య రాకుండా ముందే అధికారులు ఎవరైతే స్పందిస్తారో వారు విజయం సాధిస్తారు ఈ అంశాల్లో కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలు జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం, దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తా ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. నేరాల స్వరూపం కూడా మారుతా ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది. సిస్టమ్స్ ని హ్యాక్ చేసి, లేకపోతే మభ్యపెట్టి, భయపెట్టి, అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు, ఈ సిటిజన్స్ కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతుందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని పట్టుకుంటున్నాం.
అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరు తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది. ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా ఏవైతే హైదరాబాద్ సిటీ పోలీస్ లో కూడా హెచ్న్యూ వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్ఓటీస్ వారు, అదే కాకుండా ఈగల్లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి కొన్ని జిల్లాలు అటాచ్డ్ ఉన్నాయి. సో వారి బాధ్యత అవుతుంది ఆ జిల్లాల్లో ఉన్న ఎస్పీలు, సిపిలు వారు కూడా ఈ మాదక ద్రవ్యాల సమస్య పైన వారు కూడా వారి యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయకపోతే దీనిపైన పట్టు సాధించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా మనము చూస్తా ఉన్నాం, అది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం కలిగించే అంశం. దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏవైతే అనుకున్నామో అవి స్థాపించి ఆ కమిటీ ఏదైతే ఉందో డ్రగ్సే కాకుండా ఇతర సమస్యలపైన, అక్కడ ర్యాగింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్, పోలీస్, కన్సర్న్ లోకల్ ఆఫీషియల్స్ వారందరి బాధ్యత అవుతుంది అది నిర్మూలించడానికి. ఇదే కాకుండా కొత్తగా మనము ట్రాఫిక్ సమస్యలు బాగా చూస్తున్నాం. రోజుకి ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలోనే 1600 వాహనాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది అంత సులభమైన విషయం కాదు కనుక మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచుకోవడం, ఇంజనీరింగ్ యాంగిల్లో ఏదైతే రోడ్ల పైన ఉన్న ఏదైతే చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, దాని ద్వారా కూడా ఫుట్ పాత్స్ ని కొద్దిగా క్లియర్ చేసుకోవడం, రోడ్ మార్కింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేపడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు, పెద్దలు కూడా చెప్పడం జరిగింది, ఇతర పెద్దలు. అయితే దీని గురించి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నార్కోటిక్స్ ఈగల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 7,500 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో మన రాష్ట్రంలో. మొత్తం దేశంలో చూస్తే 1,72,000 మంది గత సంవత్సరం చనిపోయారు. అరైవ్ అని ఇప్పటికే ఒక ప్రోగ్రాం నడుస్తా ఉంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ చేయడానికి, ఉదాహరణకు హైదరాబాద్ సిటీ పోలీస్ లో హెల్మెట్ ఇంప్లిమెంట్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయడం లేదు. సీట్ బెల్ట్ అమలు చేయడం అంటే
ఫ్రంట్ సీట్స్ లో ఉన్న వారికే సీట్ బెల్ట్, వెనకాల ఉన్న వాళ్ళకి లేదా అనేది ఒక ప్రాక్టీసెస్ వేరే వేరేగా ఉన్నాయి. అమలు చేయడంలో తేడా వస్తుంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ మరణాలు ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ లో జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో ఒక రకంగా అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే రకంగా చేస్తే దానికి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. సో దానిపైన దృష్టి సారించడం జరుగుతుంది. విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఎస్పెషలీ పిల్లల అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో అది ఒక వ్యవస్థీకృత నేరం లాగా మారిపోయింది. చాలా దీనిపైన లోతుగా చూసే అవసరం ఉంటుంది, దానిపైన దృష్టి సారించే అవసరం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర సమస్యలు కూడా మనం చూస్తున్నాము. వ్యవస్థీకృత నేరాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ అడల్టరేషన్ కానివ్వండి, మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మళ్ళీ ఎన్వైరన్మెంట్ స్మగ్లింగ్, ఈ జంతువుల స్మగ్లింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా దానిపైన దృష్టి పెట్టి ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాంగ్స్ ని బస్ చేయడానికి, పట్టుకోవడానికి ఏమేం చేయాలో ఆలోచన చేసే అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాలంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ తయారై ఉంది. అదే కాకుండా హైడ్రా అనే వ్యవస్థ వారు చూస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చూస్తున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు, ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్ లో మనం చూసాం, అక్కడ దాదాపు 30-40 మంది చనిపోవడం, అకస్మాత్తుగా సంఘటన జరగడం, ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలంటే ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం ఫస్ట్ రెస్పాండర్ గా, ఇవి చూడటం చాలా అవసరం. అదే కాకుండా వరదలు, వర్షం పడ్డప్పుడు మన సిటీలో చూస్తున్నాం ఏ విధంగా వాటర్ లాగింగ్ జరిగి ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి. అవన్నీ కోఆర్డినేట్ చేయడానికి దానికి కొద్దిగా ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరమని భావిస్తున్నాం. ఇది ఒక వైపు అయితే, ఇంకోవైపు మా డిపార్ట్మెంట్ పనితీరు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి వచ్చే రోజుల్లో ఏవైతే సమస్యలు మనం ఇప్పుడే చూసామో దాని గురించి చర్చించాము, దాన్ని ఎదుర్కోవడానికి డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. రీవ్యాంపింగ్ ఆఫ్ ద సమ్ ఏరియాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఉదాహరణకు 1980-90 ప్రాంతంలో మనకు నక్సలైట్ల సమస్య చాలా ఉంది. సో దానికి అనుగుణంగా అప్పుడు గ్రే హౌండ్స్ SIBని క్రియేట్ చేశాం. చాలా సమర్థవంతంగా వారు దేశంలో అందరికీ ఆదర్శనీయంగా వ్యవహరించి, ఇప్పుడు మన అదృష్టం మనము ఆ సమస్య ఏదైతే ఉందో దాదాపుగా పూర్తిగా నిర్మూలించడం జరిగిందని మనం భావించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఉన్న సిబ్బంది అదే స్థాయిలో మరి కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు కొత్త సమస్యలు వచ్చాయి, నేను ఇప్పుడైతే చెప్పాం. సో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ పోలేం. అంటే పూర్తి స్థాయిలో అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేసుకొని మేము మా స్థాయిలో ఏ విధంగా కూడా పునరాలోచించి కొద్దిగా ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఎక్కడెక్కడ అవసరమో దాన్ని రీడిప్లాయ్మెంట్ చేసుకుంటూ రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మేము కూడా ముందు వెళ్లే అవసరం ఉంది. సో ఈ పునర్ సమీక్ష ఏదైతే ఉందో ఈ యూనిట్స్ గురించి ఎక్కడెక్కడ స్ట్రెంథన్ చేయాలి. నేను ACBలో VNDలో పనిచేసిన నేను చూశాను, ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్ కి ఒక కానిస్టేబుల్ కూడా ఉండడు అక్కడ. ఈ కేసులు జరిగినప్పుడు మీరు చూస్తుంటారు, కేసులు జరిగినప్పుడు కానీ ఎంత కష్టం అవుతుందో అక్కడ నేను కూడా చూశాను. అదేవిధంగా VND లాంటి సంస్థ, CID లాంటి సంస్థలు, ఇవన్నీ చాలా ముఖ్యం మాకు డిపార్ట్మెంట్ కి. కానీ కొన్ని సంవత్సరాల పాటు అవి కొద్దిగా
దాని పనితీరు అనేది సరిగా లేకపోవడం, అక్కడ సరైన సిబ్బంది ఉండకపోవడం, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ముందుకు వెళ్లే అవసరం ఎంతైనా ఉంది. వేకెన్సీస్ దాదాపు 19,000 వరకు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఏం చెప్పారంటే, ఈ మొత్తం మీరు పునర్వ్యవస్థీకరించండి. ఎక్కడైతే అన్నెసరీగా అటాచ్మెంట్స్ ఉన్నాయో, అన్నెసరీగా డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం లేదో మీరు అందరు కూర్చొని ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. ఎక్కడ మన ఫోకస్ ఏరియాస్ ఏంటి? కొద్ది రోజుల ముందు రిట్రీట్ జరిగింది. దాంట్లో యువ అధికారులు తెలియజేశారు మనకు ముందొచ్చే రోజుల్లో ఏమేమి సమస్యలు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏమేమి చేయాలనేది కూడా వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ లాగా 6 గ్రూప్స్ ఇచ్చారు. సో అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దీస్ వేకెన్సీస్ ఇప్పటికే 5,000 మంది కోసం అంగీకారం తెలియజేశారు. మిగతా మీరంతా సమీక్షించి దాని తర్వాత ఒక కరెక్ట్ ఫిగర్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మేము ఆ దిశలో పయనిస్తాం. ఇప్పుడు అవసరం కూడా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే నేరాలు పెరుగుతున్నాయో దానిపైన అటువైపు వెళ్లి దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్ లో కూడా కొత్త తరం ఏదైతే వస్తుందో టెక్నాలజీ వాడుకోవడం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ప్రైవేట్ ఏజెన్సీస్ లో మనం చూసిన ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏ విధంగా వాడుతున్నారు. గవర్నమెంట్ వ్యవస్థలు కూడా అనేక రంగాల్లో, అనేక మార్గాల్లో ఈ ఏఐని వాడుకునే అవకాశం ఉంది. ఒక ఉదాహరణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సిగ్నల్స్ ని సింక్రొనైజ్ చేసుకోవడం, గూగుల్ లాంటి సంస్థలు వాళ్ళ ఏఐ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం వాడుకుంటే అవకాశం ఉంటుంది. అదే కాకుండా స్టేషన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, సిడీస్ రాయడము, చాలా తప్పులు ఉంటాయి. కోర్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల తర్వాత దాని ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు చిన్న లోపాలతో కష్టపడి నేరస్తుల్ని పట్టుకున్న తర్వాత, ఛార్జ్ షీట్స్ వేసిన తర్వాత కూడా అవి కొట్టేయడం జరుగుతుంది. కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో, బిఎన్ఎస్ఎస్, దానికి అనుగుణంగా మేము కూడా ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ, ఈ ఏఐ ఇటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఫస్ట్ రెస్పాండర్ లాగా ఉండి, డ్రోన్స్ వచ్చే ట్రాఫిక్ మేనేజ్మెంట్ లోనే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా డ్రోన్స్ ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా మేము పరిశీలించబోతున్నాం. ఇంకో అంశం మా డిపార్ట్మెంట్ అంతర్గత విషయము. డిపార్ట్మెంట్ లో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో, మర్యాదలు ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి అందరికీ తెలియజేసి, ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తున్నాను కొద్దిగా అధికారుల్లో సమన్వయ లోపం, ఏవైతే కోఆర్డినేషన్స్ అవసరమో, చిన్న కర్టసీస్ అవసరమో అవన్నీ కూడా సన్నగిల్లుతున్నాయి. కానీ మా డిపార్ట్మెంట్ ఎటువంటిదంటే ఈ పూర్తి యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ లో ఇది చాలా ముఖ్యమవుతుంది. ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలి, అందరూ ఒకరినొకరు కలుపుకొని ముందుకు వెళ్లే అవసరం ఉంటుంది. కనుక ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి వారికి తెలియజేసి అవన్నీ అమలు అయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సార్ సునీల్ మాట్లాడదు. సార్ సునీల్ ఒక్క నిమిషం. సో ఇంకేమైనా మా వైపు నుండి తెలియజేసే అంశాలు ఇవి. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నలు కూడా నాకు తెలుసు. మీరు నా ద్వారా ఏదన్నా సెన్సేషనల్ గా రియాక్షన్ చేపట్టి దాన్ని హెడ్లైన్ లో రాస్తారని నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నాకు కూడా 30 సంవత్సరాలు అయింది, అనుభవం ఉంది. మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కానీ
మీరు అడిగేటప్పుడు కూడా అది కొద్దిగా నాకు కూడా తెలుసు అనే ఆలోచనతో మీరు అడగండి. థ్యాంక్ యూ. సార్ ఏం లేదు సార్ ఇక్కడ రమేష్ అట్లా సార్ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తూ చాలా కామెంట్ చేస్తున్నారు. ఏదో బుక్స్ అంటే వాళ్ళ కొత్త బుక్స్ లో మీ పేర్లను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మీరు ఏ బుక్ ను ఫాలో అవుతున్నారు లేక వాళ్ళే బుక్ ను ఫాలో అవుతున్నారు? ఇది అడుగుతారని నాకు తెలుసు, అది కూడా రమేష్ అడుగుతారని తెలుసు. ఏం లేదండి, మేము ఏం సెన్సేషనల్ ఏం చెయ్యము. చట్టం ఉంది. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం అందరికీ భావ స్వేచ్ఛ, భాష స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ అన్ని కూడా ఉన్నాయి. కానీ అదే ఆర్టికల్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని కూడా దాంట్లోనే రాసి ఉంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను రమేష్ వైట్లాని వ్యక్తిగతంగా దూషిస్తే లేకపోతే అసభ్యకరంగా దూషిస్తే ఆయన తప్పకుండా నా మీద కేసు పెట్టవచ్చు. నేను ఆయనను దూషిస్తే ఆయన పెట్టవచ్చు, ఆయన నన్ను దూషిస్తే నేను పెట్టవచ్చు. సో అదే విధంగా ఉంటుంది, కానీ ఇంకా వేరే విధంగా ఏముండదు. సీసీ కెమెరాలు ఉన్నాయనేది ఉన్నాయి సార్ రికార్డుగా. ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా మన 13 లక్షల సీసీ కెమెరాలు, దాంట్లో 20% కూడా పనిచేయట్లేదు సార్. ఇది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు 32% పనిచేస్తున్నాయి సార్. సో తగ్గిపోయింది సార్. దీన్ని తప్పకుండా ఈ పర్సంటేజ్ పెంచే అవసరం ఉంది. ఇంకోసారి డ్రైవ్ చేపడతాం. ఏదైతే 2014-15 లో నేను అప్పుడు సిపి సైబరాబాద్ ఉన్నాను, ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చేశారు ఈ కృషి. ఇప్పుడు మరోసారి అందరి దగ్గర వెళ్లి ఈ పాడైపోయిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో మేము కొత్త ఏం పెట్టాము, పాత మళ్ళీ రీప్లేస్ చేస్తే చాలు. మళ్ళీ అప్పుడు దాదాపు 6 లక్షల కెమెరాలని దేశంలోనే మొత్తము తెలంగాణ రాష్ట్రం ఒక చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో ప్రెజెంటేషన్ నేను కూడా ఇచ్చాను ఢిల్లీలో ఈ సీసీటీవీ వ్యవస్థ పైన. సో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కనుక దానిపైన దృష్టి తప్పకుండా సారిస్తాం. ఎందుకంటే మాకిప్పుడు ఆఫీసర్స్ కూడా అలవాటు అయిపోయింది. ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఈ రోజుల్లో మా ఆఫీసర్స్ కొద్దిగా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. ముందు లేనప్పుడు వేరే విధాలుగా నేర దర్యాప్తు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు సిడిఆర్ ఒకటి కావాలి, అది లేకపోతే కష్టపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోతే కష్టపడుతున్నారు. ఎందుకంటే పాత అలవాటు ఏదైతే ఉందో, పాత సీన్ ఆఫ్ క్రైమ్ లో దొరికే క్లూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం అనేది, ఇవన్నీ కూడా మళ్ళీ మేము తీసుకొస్తామని మీకు తెలియజేస్తాం. కాటన్ సర్చ్లు బంద్ అయిపోయినాయి సార్. దాన్ని మళ్ళా పునరుద్ధరించే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఒకటి. రెండోది ఏంటంటే గోవధ సంబంధించిన చట్టం అమలు కావట్లేదు. దానికి సంబంధించి ఆ గోరక్షకులు ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు చట్టాన్ని మీరెవరు తీసుకోవడానికి అనేది ఈ రకంగా అంటే హింసాత్మక సంఘటనలు చెలవెళ్తున్నాయి. ఇంకొక విషయం, ఫుట్పాత్ ఆక్రమణల వల్ల సిటీలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దీనిపైన మీరు ఫస్ట్ ఏంటి? కాటన్ సర్చ్. కాటన్ సర్చ్ అనేది చాలా యూస్ఫుల్ టూల్ అన్నమాట. పోలీస్ చేతుల్లో చాలా మన ఒక అడ్వాంటేజ్ ఇచ్చే ఆపరేషన్ అది, కాటన్ సర్చ్ ఆపరేషన్. అయితే విచ్చలవిడిగా చేస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని కోర్టు కేసులు కొన్ని జరిగాయి. మేము విచ్చలవిడిగా కాకుండా ఎక్కడైతే అవసరమో ప్రతి జిల్లా ఎస్పీ సిపి వారి ఏరియాస్ లో ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే డ్రగ్ సప్లయర్స్, నేరస్తులు వీరందరూ ఉన్నారని సమాచారం, లేకపోతే ఐడెంటిటీ తెలియని వాళ్ళు ఉన్నారని ఏమైనా సమాచారం వస్తే తప్పకుండా ఆ ఏరియా కోఆర్డినేట్ సెర్చ్ ఎటువంటి లీకేజ్ లేకుండా చేసే అవసరం ఎంతైనా ఉంది. ఇది శాంతి భద్రతలు కాపాడడంలో చాలా కీలకమైన అంశం. సో మేము కోర్టు కూడా ఈ విధంగా తెలియజేసి మేము టేకప్ చేస్తాం. రెండవది, ఇప్పుడు మనకు బక్రీద్ కూడా వస్తుంది. బక్రీద్ సందర్భంలో మన అందరికి తెలుసు ఈ అంశం చాలా కీలకమైంది, సెన్సిటివ్ ఇష్యూ. అందుకని మా విధానం ఏముంటుందంటే ఇటువంటి అంశాల్లో కేవలం పోలీసే దీన్ని
ట్యాకిల్ చేస్తుంది. ఎవరు కూడా రోడ్డు పైన రావడానికి లేదు. సో మేము సిటీ పోలీస్ లో కూడా గోరక్షక్ సంస్థలతో మాట్లాడాం. ఎందుకంటే మీరు వస్తే మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా వస్తారు. సో ఎవరు కూడా రావద్దు. మేము ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇస్తాం, దానికి ఫోన్ చేయండి, మేము స్పందిస్తాం, తప్పకుండా స్పందిస్తాం. ఎందుకు స్పందించాం, యాక్షన్ తీసుకుంటాం. అండ్ దాన్ని బట్టి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే చేసేది ఉందో అది తప్పకుండా సిటీ పోలీసే కాదు, చుట్టుపక్కల ఉన్న కమిషనరేట్స్ దీంట్లో చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు చెక్ పోస్టులు పెట్టుకోవాలి. మన రాష్ట్రంలో రాకుండా అక్కడ జిల్లాల్లో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. ప్రతి జిల్లా ఎస్పీ సిపిలు కూడా వాళ్ళు దీంట్లో సహకరించే అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. ఫుట్పాత్ లో మీకు తెలుసు ఆపరేషన్ రోప్ మనం చేసినప్పుడు ఫుట్పాత్ లో పైన ఎంకరేజ్మెంట్ తీసేసినప్పుడు మనకు యావరేజ్ స్పీడ్ 19 నుంచి 23 పెరిగింది. అది మీ కల్లారా మీరు చూశారు. సో తప్పకుండా ఫుట్పాత్ లో ఎంకరేజ్మెంట్ ఎందుకు తీయాలంటే ఆ క్యారేజ్ వే ఏదైతే ఉందో అది తగ్గిపోతా ఉంటుంది ఎంక్రోచ్మెంట్స్ వల్ల. దానివల్ల ఏదైతే రోడ్డు ఉందో, మార్గం ఉందో అది తగ్గిపోతా ఉంటుంది, వాహనాలు వెళ్లే దారి తగ్గిపోతా ఉంటుంది, యావరేజ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఏదైతే ఫుట్పాత్ ఉన్నాయో మనుషులు నడవడానికి, దానిపైన చిన్న చిన్న తోపుడు బండ్లు దుకాణాలు పెట్టుకొని దాన్ని వ్యాపారం లాగా మార్చి అదంతా చేసే, అందుకే ఈ ట్రాఫిక్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏదైతే ఉందో ఆ చేసే పని ఇదే ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే విధానంతో నడిపించే అధికారం ఈ బ్యూరోకు ఉంటుందని మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఆ బ్యూరో క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మేము ఏజెన్సీని పునర్వ్యవస్థీకరిస్తున్నామో దాంట్లో ఈ బ్యూరో కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా నార్కోటిక్స్ బ్యూరోకి ఇచ్చాము, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చాము, అదేవిధంగా ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా ఈ విధంగా సిబ్బంది కేటాయించి దానికి నిధులు కేటాయించి దానికి హెచ్ఓడి స్టేటస్ ఇచ్చి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసే విధంగా చేస్తారు. సార్ ఇప్పుడు తెలంగాణ పోలీసు అంటేనే దేశంలో ఏ కేసు తేలకపోయినా తెలంగాణ పోలీసులు టార్గెట్ చేస్తే దొరుకుతారు. ఇప్పుడు సివిఆర్ గారు వర్సెస్ ఏఐ. సో ఏ టెక్నాలజీ అనేది ఆల్రెడీ మీరు ట్రాఫిక్ లో కూడా మన సైబరాబాద్ కమిషనరేట్ లో అవలంబించారు సార్. అదే టెక్నాలజీని ప్రస్తుతం ఈ సైబర్ క్రిమినల్స్ పట్టుకోవడం కావచ్చు, తర్వాత క్రిమినల్స్ ట్రాక్ చేయడం కావచ్చు, ఫర్దర్ గా తెలంగాణ పోలీస్ వర్సెస్ ఏఐని కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ చేసి దాన్ని డెవలప్ చేయబోతున్నారు. తప్పకుండా అదే చెప్పాను నేను. అది మేము ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో ముందంజలో ఎప్పటి నుంచో ఉన్నాము. సో ఏఐకి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి తప్పకుండా మేము ప్రతి అంశంలో కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మాకు అది పనికి రావాలి. దానివల్ల మాకు మా పనితీరు ఇంకా మెరుగుపడాలి. ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఉన్నత స్థాయిలో వస్తే తప్పకుండా దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి చూస్తాం. సో అదే అవుట్లుక్ అందరిలో ఉంటుంది, అదే విధానం ఆల్ ఆఫీసర్స్ దాని గురించి ఆలోచిస్తారని మీకు తెలియజేస్తాం. సార్, ప్రధాన ప్రతిపక్ష నేతలపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై పురోగతి ఎలా ఉండబోతుంది? కేసులు ఉంటాయి, ఎప్పుడైనా యూఐ కేసులు ఉంటాయి. మరి దాన్ని సమీక్షించి వాళ్ళు జిల్లా ఎస్పీలు నాకు సరిగా తెలియదు, బట్ ప్రతి నెల క్రైమ్ మీటింగ్స్ ఉంటాయి. దాంట్లో ఛార్జ్ షీట్స్ వేయడము, సీసీ నెంబర్స్ వచ్చాయా లేదా చూసుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఏదన్నా లోపం ఉంటే తప్పకుండా మేము క్రైమ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల ప్రతి ఒక్కరు క్రైమ్ మీటింగ్ పెట్టుకోవాలి. కొంతమంది ఎస్పీలు సిపిలు ఎవరైతే సరిగా చేయట్లేదో వారిని ఇక్కడ పిలిపించి వారిని రివ్యూ చేయడం, ఎందుకు చేయట్లేదు అనేది ఈ విధానం మేము ప్రారంభిస్తాం. అండ్ ఆ స్థాయిలో కూడా అంటే ఏంటంటే మేము అధికారులు ఏవైతే జిల్లా స్థాయిలో ఉన్నారో వారి ఇనిషియేటివ్ ని మేము తీసుకోదలుచుకోలేదు. దే ఆర్ ఇండిపెండెంట్, దే హ్యావ్ టు వర్క్ అండ్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. అంతా మేము మ్యాక్రో మేనేజ్మెంట్ చేస్తాం, ఇక్కడ నుండే అన్ని నడిపిస్తామని ఉండదు. మేము కూడా ఎస్పీలుగా ఉన్నప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నక్సలైట్ల సమస్య కంట్రోల్ చేయడం, దోపిడీల్లో కంట్రోల్, వాళ్ళు ఓన్లీ గైడెన్స్ ఇచ్చేది.
కానీ ఇక్కడ నుండే మేము అన్ని కంట్రోల్ చేసి నా పని విధానం కూడా అది కాదు. మీరు అందరు 30 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. ఒకసారి పాలసీ అనేది చెప్పేసి దాని తర్వాత అమలు చేయండి. కొంతమంది వేగంగా చేస్తారు, కొంతమంది కొద్దిగా స్లోగా చేస్తారు. ఎవరైతే స్లోగా చేస్తున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడడం, వారికి సహాయం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, వాళ్ళకు భరోసా ఇవ్వడము, ప్రొటెక్షన్ ఇవ్వడము, సరైన సపోర్ట్ ఇవ్వడము, వారు ఒకసారి కొద్దిగా ఇండిపెండెంట్ గా ఫీల్ అయ్యి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి. సో అదే విధానం మేము ఇప్పుడు కూడా ఈ కేసులు కానివ్వండి, క్రైమ్ కంట్రోల్ డీజీపీ చేయడండి. డీజీపీ రివ్యూ చేస్తాడు. ఆయన సిఐడి ఉంది, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు ఆదర్శంగా తీసుకొని పనిచేయమని వేరే వాళ్ళకి చెప్తాం. కానీ యూనిట్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఉంటుంది, వారికి అర్థం అయ్యే విధంగా మేము చెప్పి చేస్తాం. సార్, తెలంగాణ స్టేట్ ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అయిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంప్లీట్ గా కంట్రోల్ లోకి వచ్చినట్టేనా ఒకటి. రెండు, సరెండర్ అయిన వాళ్ళ మీద మీ సూపర్విజన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో సరెండర్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాబట్టి దాంట్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము ధైర్యంగా చెప్పవచ్చు ఈ సమస్య దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. 2010లో ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇది మేము 2-3 ఇయర్స్ లో ఖతం చేస్తామంటే మేమంతా తెలంగాణ రాష్ట్రం మేము నవ్వినాం. ఎందుకంటే మేము ఏదైతే పోరాడి చూసామో వాళ్ళని, మాకు తెలుసు ఈ సమస్య ఈ విధంగా కంట్రోల్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసినా వాళ్ళు అక్కడ దాక్కుంటారు, గొరిల్లాస్ కదా. అది కొన్ని రోజులు కనబడకుండా వెళ్తారు, మళ్ళీ జమ అవుతారు, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా మాకు తెలుసు కనుక మాకు దానిపైన నమ్మకం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో, దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్ లో చనిపోవడం, కింది వరకు కాడర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది, కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం. వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కాగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్లీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తాం.